హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ చూపిస్తుంది నేను వెన్నండి. సో వెన్న నుంచి నేను ఇప్పుడు నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. సో ఈ నెయ్యిలో చాలా ట్విస్టులు ఉన్నాయి అన్నమాట. అంటే మనం నెయ్యి నార్మల్గా అందరం చేస్తాం, అందులో విచిత్రం ఏం లేదు. కాకపోతే ఇక్కడ లాస్ట్లో మీకు ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. మనం పిప్పి ఉంటుంది కదా, దాన్ని పాడేయకుండా ఒక చిన్న, ఎలా చెప్పాలి, అది ఒక చిన్న చిట్కా అనుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం నెయ్యి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేద్దాం. నేను ఇక్కడైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఇది ఏంటంటే మనం నెయ్యి కాచేటప్పుడు అడుగుని పట్టేయకుండా, అలాగే ఈ పిప్పి లాస్ట్కి మాడిపోయి ఉంటుంది కదా, అలా కాకుండా గిన్నెకి పట్టేయకుండా ఉంటుంది కాబట్టి నేను ఇందులో వేస్తానన్నమాట. సో ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా చిన్నగా పెట్టుకోవాలండి. మంట పెద్దగా పెట్టుకోకూడదు. పెద్దగా పెట్టుకుంటే అది లోపల మనం కొంతసేపట్లోనే మొత్తం దగ్గరికి అయిపోయి మాడిపోయినట్టు అయిపోయి నెయ్యి అంతా మాడు వాసన అయితే వచ్చేస్తుందండి. సో అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్న మంటే పెట్టుకోండి ఎప్పుడైనా కానీ. సో ఇది మంచి కలర్ సో ఇక్కడైతే నేను కుక్కర్లో రైస్ అయితే పెట్టాను అనమాట. సో ఈ కుక్కర్లో అయితే మొన్న ఆన్లైన్లో తీసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను కుక్కర్స్ ఎలా ఉన్నాయి అనేది రివ్యూ ఇస్తాను చెప్పి చూడండి. సో ఈ కుక్కర్స్ అయితే యూస్ లో ఫ్లేమ్ అని దీని మీద రాసుంది. సో నేను అందుకని ఫస్ట్ డే అయితే చిన్న మంట పెడితే అస్సలు విజిల్ అయితే రాలేదనమాట. సో తర్వాత పెద్దగా పెడితేనే విజిల్ అయితే వచ్చింది. కుక్కర్స్ అయితే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇంకోటి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. మనం నెయ్యి మరిగేలోపు ఈ చిన్న చిన్న బిట్స్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. సో ఇంకా వచ్చేసి నేను ఈ 3 స్టెప్స్ ఉంది చూసారా, దీన్ని అయితే మొన్న రీసెంట్గా ఆన్లైన్లో తీసుకున్నానండి. 180 రూపీస్ అట్లా పడింది. చాలా బాగుంది. 180 రూపాయలకి వచ్చిందనమాట. సో చిన్న చిన్న పప్పులు, తాలింపులు అవన్నీ పెట్టుకోవడానికి నీట్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోకుండా ఇలా పొయ్యి పక్కకే పెట్టుకుంటే చాలా తొందరగా మనకి చేతికి అయితే అందుకుంటాయి అన్నమాట. సో ఇక్కడైతే నెయ్యి అయితే దగ్గరకు వచ్చేసిందండి. సో ఇందులో ఒక చిన్న చిటికెడు, అంటే చిటికెడులో చిటికెడు పసుపు అయితే వేయండి. మంచి కలర్ అయితే వస్తుంది. అలాగే సువాసన రావాలి నెయ్యి ఇంకా మంచిగా అంటే కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. లేదంటే ఒక అర స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయొచ్చు. మంచి స్మెల్ అలాగే మంచి కలర్ రావడానికి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెయ్యి మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నార్మల్గా పప్పు టమాటా అయితే చేశాను అనమాట. ఇది వేరే కుక్కర్ అండి. సో నెయ్యి మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అయితే తీసేసుకుందాం ఒక గిన్నెలోకి. అసలు ఎంత క్వాంటిటీలో వచ్చిందనేది చూపిస్తాను చూడండి. నెయ్యి కూడా మంచి కలర్లో ఉంది, మంచి స్మెల్ కూడా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇక ఇక్కడ చూడండి మనకి సీసా ఉంది కదా, ఈ సీసాకి సగానికి పైనే వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగుంది, అలాగే స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. దగ్గరగా 1 మంత్ నుంచి నేను దాసి పెట్టుకుంటున్న నెయ్యి. ఇది పెరుగు వెన్న కాదండి, నేను పాలల్లోంచి వెన్న తీసి దాంతో అయితే నెయ్యి అయితే చేస్తానన్నమాట. చాలా మంచి క్వాంటిటీ వచ్చింది, చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. నేను చెప్తాను కదా చిట్కా ఇదేనండి. మనం లాస్ట్లో పిప్పు ఉంటుంది కదా, ఆ పిప్పిని పారేయకుండా అందులో ఒక 2 గ్లాసులు వాటర్ వేసి మరిగించండి. మనకి మిగిలిన నెయ్యి అంతా ఇలా పైకి వస్తుంది వేస్ట్ కాకుండా. సో తర్వాత అదంతా ఒక గిన్నెలోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. ఒక 10 or 15 మినిట్స్ తర్వాత మనకి పైన అంతా నెయ్యి గడ్డ కింద కడుతుందనమాట. సరే వాటర్ అయితే కింద ఉండిపోతుంది. సో మనకి నెయ్యి అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. నేను గడ్డ కట్టింది కూడా మీకు చూపిస్తాను. 15 మినిట్స్ తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్లోంచి తీసానండి. చూడండి మనకి నెయ్యి అనేది పైకి త్వరకలా కట్టేసింది. సో ఇప్పుడు దీన్ని అంతా సపరేట్ చేసుకుని మరిగించుకుంటే మళ్ళీ మనకి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇంకొక ఇంత నెయ్యి అయితే నాకు వచ్చిందనమాట. మామూలుగా అయితే ఇదంతా మనం పాడేస్తాం. సో ఈ చిట్కా మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా నెయ్యి అయితే చూడండి కింద నుంచి గింజల్లా కట్టుకుంటూ పైకి వస్తుంది. స్మెల్ అయితే అమేజింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ ఫిష్ కర్రీ చేశాను, అలాగే పప్పు టమాటా కూడా ప్రిపేర్ చేశానండి. సో ఇవాళ వంటింట్లో ముచ్చట్లు అయితే ఇవే అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.